प्यार का सागर है, तू प्यार का सागर है। तेरी एक बूंद के प्यासे हम, तेरी एक बूंद के प्यासे हम। लौटा जो दिया तूने, लौटा जो दिया तूने। चले जाएंगे जहाँ से हम, चले जाएंगे जहाँ से हम। ఓం శాంతి. గుడ్ మార్నింగ్. ఈరోజు బాబా దీంట్లో చాలా స్పష్టంగా చెప్తున్నారు, మనం ఎట్లా ఉంటామో అట్లనే మనం వేరే వాళ్ళని తలంపు చేస్తాం. అందువల్ల మనం స్వయం బిందువుని అనుకుంటే బిందువు ఎవరిని తలంపు చేస్తుంది? బిందువునే కదా. సో శివబాబాని తలంపు చేసేది ఈజీగా ఉండాలంటే మనం కూడా స్వయం ఒక సూక్ష్మాతి సూక్ష్మ బిందు ఆత్మ అని అనుకోవాలి. అప్పుడు చాలా ఈజీ. ఇది ప్రశ్ననే లేదు, బిందువుని ఎట్లా తలంపు చేయాలని ప్రశ్ననే ఉండదు అప్పుడు. బాబా చెప్తారు వాణిలో, మీఠే బచ్చే జైసే బాబా ప్యార్ కా సాగర్ है, उनके जैसे प्यार दुनिया में कोई कर नहीं सकते हैं. ऐसे तुम बच्चे भी बाप समान बनो, किसी को नाराज़ मत करो. అంటే బాబా చెప్తారు, ఎట్లా శివబాబా ప్రేమ సాగర్ అయినారు. వాళ్ళ అంత ప్రేమ సాగర్ ఈ ప్రపంచంలో ఎవరు లేదు. ఎవరు అంత ప్రీతి మనకు ఇచ్చేదానికి కూడా కాదు. అంత ప్యార్ కా సాగర్ శివబాబా. మనం కూడా తండ్రి సమానం కావాలి. ఎవరినే మనం అతృప్తి చేయకూడదు. అంటే ఎవరి మనసునే దుఃఖం అయ్యేట్టుగా మనం నడుచుకోకూడదు. ఆత్మిక ప్రీతి చూపించాలి అందరి పైన. అలా ప్రశ్న అడుగుతారు బాబా, కిస్ ప్రకార్ కే ఖ్యాల్ చల్తా రహే తో ఖుషీ కా పారా చడా రహేగా. బాబా అడుగుతారు, ఏ ప్రకారమైన విచారాలు మన బుద్ధిలో నడుస్తూ ఉంటే ఖుషీగా ఉంటాం. మనం ఖుషి ఎక్కువ కావాలంటే ఎట్లాంటి విచారాలు చేస్తూ ఉండాలి. దానికి జ్ఞానం బాబా చెప్తారు. ఆన్సర్, అభి హమ్ జ్ఞాన్ రత్నों से अपनी झोली भर रहे हैं, फिर ये खानियाँ आदि सब भरपूर हो जाएगा. ఇప్పుడు మన జ్ఞాన రత్నాలతో మన బుద్ధి రూపీ సంచి నిండించుకుంటాం. మరి సత్యుగంలో ఈ బంగారు కానీ వజ్రాలు కానీ అన్నీ కానీ బాగా ఫుల్గా నిండిపోతుంది. ఇది విచారం చేయాలి. నిజంగానే ఒక్కొక్క జ్ఞాన రత్నం మనం ఎంత ధారణ చేసుకుంటాం. సత్యుగంలో అది 100 times కంటే ఎక్కువ, 1000 times కంటే ఎక్కువ దొరుకుతుంది మనకు. तो वहाँ सतयुग में हम सोने के महल बनाएंगे. ఇక్కడ ఎంతెంత జ్ఞాన రత్నాలు సంచి నిండించుకుంటాయి. సత్యుగంలో మనం ఉండే మహల్ బంగారు మహల్ ఉంటుంది. మరి రెండో పాయింట్, हमारा ये ब्राह्मण कुल उत्तम कुल है. हम सच्ची सच्ची सत्यनारायण की कथा, अमर कथा सुनते हैं और सुनाते हैं. ऐसे ऐसे ख्यालात चलते रहे तो ఖుషీ కా పారా చడిగా. మరి మన బ్రాహ్మణ కులం ఇది చాలా శ్రేష్టమైన కులం. దేవతల కంటే ఉత్తమ కులం ఇది.
మనమే ఇప్పుడు సత్యంగా ఉండే సత్యనారాయణ కథ, అమర్ కథ వినిపిస్తాం అందరికీ. ఇట్లా విచారం చేస్తూ ఉండండి, మనసులో చాలా సంతోషంగా ఉంటాం. ఓం శాంతి. बच्चे बाप की याद में बैठे हैं. ये श्रीमत अर्थात श्रेष्ठ से श्रेष्ठ मत मिलती है. याद की यात्रा बहुत मीठी है. बच्चे नंबरवार पुरुषार्थ अनुसार जानते हैं कि जितना बाप को याद करेंगे उतना बाप स्वीट लगेगा. सैक्रीन है ना. एक बाप ही प्यार करते हैं, बाकी तो सब मार देते हैं. అంటే ఇక్కడ శివబాబా చెప్తారు, బిడ్డలు తండ్రి తలంపులో కూర్చున్నారు కదా, అంటే బాబా మనకు శ్రీమతం ఇస్తారు. శ్రీమతం అంటే శ్రేష్టాది శ్రేష్ట మతం మనకు దొరుకుతుంది. ఏ బాబా తలంపుని యాత్రలో మనకు చాలా స్వీట్నెస్ అనుభవం అవుతుంది. బిడ్డలు నంబర్వారి పురుషార్థం అనుసారంగా తెలుసుకున్నారు. ఎంతెంత శివబాబా తలంపులో మనం ఉంటామో అంతంత బాబా మనకు చాలా స్వీట్గా అనిపిస్తారు. బాబా సాక్రీన్ కదా. ఏక్ బాప్ హీ ప్యార్ కర్తే హే, బాకీతో సబ్ మార్ దేతే. ఒక్క తండ్రియే మనకు ప్రీతి ఇస్తారు, మిగతా వాళ్ళందరూ మనకు దెబ్బ ఇస్తారు. దునియా సారీ ఏక్ దో కో టుకరాతీ హై, బాప్ ప్యార్ కర్తే హై. ఉన్కో సిర్ఫ్ తుమ్ బచ్చోనే జానా హై. అంటే మొత్తం ప్రపంచంలో ఉండేవాళ్ళు మనని తిరస్కారం చేస్తారు. ఒక్క తండ్రియే ప్రేమ్ సాగర్ ప్రీతి ఇస్తారు. ఇప్పుడు మనం ఆ తండ్రిని గురించి బాగా తెలుసుకున్నాం. బాప్ कहते हैं, मैं जो हूँ जैसा हूँ, जितना बड़ा हूँ, बताओ हमारा बाप कितना बड़ा है? तो कहते हैं भिंडी है, और तो कोई जानते नहीं. बच्चे भी घड़ी घड़ी भूल जाते. कहते हैं भक्ति मार्ग में तो बड़े बड़े चित्र की पूजा करते थे, अभी बिंदी को कैसे याद करें? बिंदी को याद करेंगी ना. आत्मा जानती है हम बिंदी हैं. हमारा बाप भी ऐसा ही है. आत्मा ही प्रेसिडेंट बनती है, आत्मा ही नौकरी करती है, तो पार्ट आत्मा ही बजाती है. बाप कहते हैं सबसे स्वीट बाप है सबसे స్వీట్. అంటే బాబా చెప్తారు, నేను ఎట్లా ఉన్నానో అది మీరు బాగా తెలుసుకుని తలంపు చేస్తారు కదా. చెప్పండి, బాబా ఎంత పెద్ద ఉన్నారు? తండ్రి అతి సూక్ష్మ బిందు. మనకు తెలుసు, ఇది వేరే ఎవరికి తెలీదు. పరమాత్మ ఎంత చిన్న అంటే కంటికి కూడా కనిపించకుండా అంత అతి సూక్ష్మంగా ఉంటుంది బిందు. ఏ విధంగా మన ఆత్మ బిందు అయినో అట్లా బాబా కూడా. అయితే బిడ్డలు గడి మర్చిపోతారు. భక్తి మార్గంలో పెద్ద పెద్ద చిత్రాలంతా పెట్టి పూజ చేసినారు, అందువల్ల పెద్ద రూపమే బుద్ధిలో వస్తుంది. ఇప్పుడు బిందుని ఎట్లా తలంపు చేయాలని అడుగుతారు. బాబా చెప్తారు, మీరు బిందు కదా, బిందుని అనుకుంటే బిందుని తలంపు చేస్తుంది. ఆత్మకు తెలుసు నేను బిందు, మా తండ్రి కూడా అట్లనే ఉన్నారు. ఆత్మనే అన్ని పని చేస్తుందా లేదా? శరీరం ద్వారా ఆత్మనే ప్రెసిడెంట్ అవుతుంది, ఆత్మనే ఏ పని అయినా చేస్తుంది, పార్ట్ చేస్తుంది. శరీరం ద్వారా ఏమేం పార్ట్తో చేస్తూ ఉంటుంది ఆత్మ శరీరం ద్వారా. తండ్రి అందరికంటే స్వీట్గా ఉన్నారు. అందరూ తలంపు చేస్తారు. హే పతిత్ పావన్ దుఃఖహర్త సుఖహర్త రండి అని పిలుస్తారు. ఇప్పుడు మీకు బిడ్డలకు నిశ్చయం అయిపోయింది. మనం ఇట్లా బిందువు చెప్తాం, చాలా అతి సూక్ష్మ బిందు. వాళ్ళు అన్నిట్లో సాగర్. అయితే ఎట్లా తెలుసుకునేది శివబాబాని? వాళ్ళే వచ్చి మనకు చెప్తారు, ఎట్లా వచ్చి సుఖం ఇస్తారు అని. మీకు అర్థమైందా? శివబాబా పరంధాం నుంచి వచ్చి ఎట్లా మనకు సుఖం ఇస్తారు చెప్తారు. మీఠే మీఠే చిల్డ్రన్ हर एक समझ सकते हैं कौन कौन कितना श्रीमत पर चलते हैं.
श्रीमत मिलती है सर्विस करने। बहुत मनुष्य बीमार रोगी है, बहुत है जो हेल्दी भी है। भारतवासी जानते हैं सतयुग में आयुष बहुत बड़ी 125 to 150 वर्ष तक हर एक अपनी फुल आयु పూరి करते బాబా చెప్తారు స్వీట్ చిల్డ్రన్ని పిలుస్తారు. ప్రతి ఒక్కరు తెలుసుకోవచ్చు మీ మధురమైన బిడ్డలు ఎంతెంతో శ్రీమతిలో నడుచుకుంటారు మీరు అట్లా అని. శ్రీమత మనకు దొరుకుతుంది సర్వీస్ కోసం. మరి చాలామంది ఇక్కడ రోగీలు ఉన్నారు, మనుషులు ఎంత రోగీలు, హెల్త్ బాగాలేదు అని చెప్తారు. మళ్ళీ కొందరు హెల్తీగాను ఉన్నారు. భారతవాసికు తెలుసు సత్యుగంలో ఆయుష్ ఎంత పెద్ద ఉంటుంది, 125 నుంచి 150 సంవత్సరం వరకు ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఫుల్ ఆయుష్ వరకు ఉంటారు అక్కడ సత్యుగంలో. మధ్యలో ఎప్పుడూ చనిపోరు, రోగం కూడా రాదు. ఇది ఇప్పుడు ఉండే ప్రపంచం చాలా అసహ్యమైన ప్రపంచం. ఈ ప్రపంచం ఎన్ని ప్రకారమైన అసహ్యమైన రోగాలు, కొంచెం టైమే బాకీ ఇది వినాశం అయిపోతుంది. మనుషులు పెద్ద పెద్ద ధర్మశాల అంతా కూడా ఓపెన్ చేస్తారు. వాళ్ళకి తెలీదు ఇప్పుడు ఇదంతా వినాశం అయిపోతుంది. ఎంత టైం ఉంటుంది ఏదైనా మందిర్ చేస్తే సరి. ఇప్పుడు స్టార్ట్ చేస్తారు కొందరు దేవాలయం చేసేది, ధర్మశాల కట్టేది. ఇంకా ఎంత టైం ఉంటుంది దానికి? ఎంత లక్షలు ఖర్చు చేస్తారు, కోట్లు కూడా ఖర్చు చేస్తారు. అయితే ఆయుష్ బాకీ ఎంత సమయం ఉంది? చాలా తక్కువ ఉంటుంది. బాబా చెప్తారు తుమ్ జాన్తే హో ఏతో టూటే ఏమంతా మందిర్ ధర్మశాల అంతా చేస్తారు. ఇప్పుడు పడిపోతుంది, అంటే వినాశం అయిపోతుంది. ఇప్పుడు ఒక భూకంపం వస్తే చాలు కొత్త బిల్డింగ్ కూడా అన్నీ పడిపోతూ ఉంటుంది. तो तुमको बाबा मकान आदि बनाने के लिए कभी मना नहीं करते. तुम अपने लिए घर में एक कमरे में हॉस्पिटल कम यूनिवर्सिटी बनाओ. అయితే బాబా మనకు ఎప్పుడు వద్దు అని చెప్పరు, ఇల్లు కట్టవద్దు అట్లా ఇట్లా చెప్పరు. కట్టుకోండి, బాగానే ఇల్లు కట్టుకోండి, దాంట్లో ఒక రూమ్ బాబా కోసం ఇవ్వండి, దాంట్లో హాస్పిటల్ కమ్ యూనివర్సిటీ ఓపెన్ చేయండి. बिगर कोई खर्चा, हेल्थ वेल्थ हैप्पीनेस 21 जन्मों के लिए भी लेना है ना इस नॉलेज से. బాబా చెప్తారు ఖర్చు లేకుండా మనం 21 జన్మాని కోసం సదా ఆరోగ్యం, సదా సంపత్తి, సదా సంతోషంగా ఉండే జీవనం తీసుకుంటాం ఈ జ్ఞానం ద్వారా. అందుకే మీ ఇంట్లో ఒక రూమ్ బాబా రూమ్గా చేసి అక్కడ కూర్చొని జ్ఞానం వినండి, వినిపించండి. అదే హాస్పిటల్ కమ్ యూనివర్సిటీ అయిపోతుంది. దానికోసమైనా కట్టాల ఇల్లు. ఏ బీ సమజాయా హై తుమ్కో సుఖ్ బహుత్ మిల్తా హై. ఇట్లా మనం బాబా కోసమని చేసి జ్ఞానం వినిపిస్తూ ఉంటే చాలా సుఖం దొరుకుతుంది మనకు. జబ్ తమో ప్రధాన్ బనే తబ్ జాస్తి దుఃఖ హోతా హై. जितना तमो प्रधान बनते जाएंगे उतना दुख में दुख अशांति बढ़ती जाती है. బాబా చెప్తారు ఎంతెంత మనుషులు తమో ప్రధాన్ అవుతూ ఉంటారు అంతంత మనుషులకు దుఃఖం, అశాంతి ఎక్కువైపోతూ ఉంటుంది. ఎంత తమో ప్రధాన్ అంత ఎక్కువ దుఃఖం. మనుషులు ఇప్పుడు ఎంత దుఃఖంగా ఉన్నారు, తర్వాత జైకార్ అయిపోతుంది. బాబా చెప్తారు మీరు బిడ్డలు ఇప్పుడు అన్నీ తెలుసుకున్నారు, వినాశం కూడా అవుతుంది. వినాశాన్ని సాక్షాత్కారం కూడా బిడ్డలుగా అయింది. దివ్య దృష్టి ద్వారా అందరూ చూసినారు. చాలామంది బిడ్డలు అప్పుడు మొదట్లో ఆ టైంలో ఏమంతా చూసినారు. ఇప్పుడు అది ప్రాక్టికల్గా జరుగుతూ ఉంది. స్థాపనాది కూడా సాక్షాత్కారం చాలామందిగా అయింది. చిన్న పిల్లలకు కూడా సాక్షాత్కారం అయింది. వాళ్ళ జ్ఞానం ఏం తెలియదు, కానీ సాక్షాత్కారం ద్వారా బాబా వాళ్ళకి అన్నీ చూపించినారు.
ఎట్లా ఈ పాత ప్రపంచం వినాశం అవుతుంది ఎట్లా అని. కంపల్సరీగా ఇది వినాశం అయ్యే తీరేది. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు, తండ్రి వచ్చినారు స్వర్గాన్ని ఆస్తి ఇచ్చేదానికోసం. అయితే బిడ్డలు परंतु बच्चों को फिर पुरुषार्थ करना है ऊंच पद पाने के लिए. స్వర్గాన్ని ఆస్తి ఏమో ఇస్తారు, కానీ దాంట్లో పెద్ద పదవి కోసం మనం పురుషార్థం చెయ్యాలి. బాబా బిడ్డ అయిపోతేనే స్వర్గం వాళ్ళకి దొరుకుతుంది, కానీ పదవి కోసం బాగా పురుషార్థం చెయ్యాలి. तुम बच्चों को बाप बैठ ये सब बातें समझाते, वो थोड़ी जानते कि बाकी थोड़ा समय. బాబా చెప్తారు, స్వయం భగవాన్ తండ్రి కూర్చొని మనకు ఇదన్ని విషయాలు చెప్తారు. మనుషులకి ఏం తెలుసు ఎంత టైం బాకీ ఉంది ఎట్లా అని. तो बाप कहते हैं मैं हूँ दाता, मैं तुमको देने आया हूँ. मनुष्य कहते पतित पावन आओ, आकर हमको पावन बनाओ. తండ్రి చెప్తారు, నేను దాత అయినాను, నేను వచ్చిందే మీకు ఇచ్చేదానికోసం. మనుషులందరూ పిలిచినారు కదా, పతిత్ పావన్ ఆవు అట్లా అని, వచ్చి పావన్ చేయండి అని చెప్పినారు. అందుకే స్వయం భగవానే అవతరణ అయ్యి మనందరినీ పావన్ చేసానికి వచ్చినారు. బాప్ कहते हैं पहले तुम कितने समझदार थे, सतो प्रधान थे, अभी तमो प्रधान बन पड़े हो. तुम्हारी बुद्धि में भी अभी आया है. आगे थोड़ी समझते थे कि हम विश्व पर राज्य करते थे. అంటే బాబా చెప్తారు, మీరు మొదట్లో సతో ప్రధానిగా ఉండేటప్పుడు ఎంత తెలివి ఉండింది మీకు. తమో ప్రధాని అయిన తర్వాత తెలివియలేదు. ఇప్పుడు మనకు సంఘంలో బుద్ధిలో వచ్చింది. మనకు మొదట్లో ఇదంతా తెలిసే ఉండలేదు. విశ్వాన్ని రాజ్యం చేస్తూ ఉంటుంది అట్లా. అంటే మనం సత్యుగం నుంచి వచ్చినామని మనకు తెలీదు, ఎక్కడ ఉండి వచ్చినానే తెలీదు మనకు. కలియుగంలో ఉండేటప్పుడు ఎట్లా పుట్టినాం, పూర్వజన్మ ఏమీ తెలీదు. ఇప్పుడు బాబా వచ్చి మనకు ప్రతి ఒక్కటి చెప్తారు, ఈ హిస్టరీ జోగ్రఫీ ఎట్లా రిపీట్ అవుతుంది అని చెప్తారు. తండ్రి చెప్పినారు, 5000 సంవత్సరం ముందు కూడా నేను వచ్చి మీకు చెప్పినాను ఇదంతా. స్వర్గానికి మాలికగా చేశాను మిమ్మల్ని. మళ్ళీ మీరు 84 జన్మని మెట్లు కింద దిగి వచ్చినారు. ఇది విస్తారంగాను చెప్తున్నారు బాబా. ఇదంతా వాస్తవంగా ఏ శాస్త్రాలలో కూడా లేదు. శివబాబానే వచ్చి మనకు ఇది చెప్తారు. శివబాబా ఏ శాస్త్రం చదవలేదు. చదివినారా? శాస్త్రాల్లో లేదు. బాబా అదంతా కూడా చదవలేదు. తన బుద్ధిలోనే జ్ఞానం ఉంది, సత్యమైన నాలెడ్జ్. అది వచ్చి మనకు చెప్తారు. జ్ఞానాన్ని అథారిటీ శివబాబా. వాళ్ళందరూ శాస్త్రం చదివేసి శాస్త్రాన్ని అథారిటీ వాళ్ళు చెప్పుకుంటారు. మళ్ళీ పిలుస్తూ ఉంటారు, హే పతిత్ పావనావు. మళ్ళీ పోయి గంగా స్నానం చేస్తారు. వాస్తవంగా అదంతా భక్తి మార్గం, గృహస్థుల కోసం భక్తి మార్గం. ఇల్లు వదిలేసిపోయిన వాళ్ళకు భక్తి ఎందుకు? బాబా కూర్చొని అన్నీ చెప్తారు. వాళ్ళకు ఇది కూడా తెలీదు, సద్గతి దాత ఎవరు అట్లా అని. ఎవరు సద్గతి ఇచ్చేది సాధ్యం, అది శివబాబా ఒక్కరు తప్ప ఎవరు ఇరు. తండ్రిని పిలిచినారు కదా, ఎందుకోసం పిలిచినారు? వచ్చి పతిత్ నుంచి పావన్ చేసి సద్గతి ఇవ్వండి అని పిలిచినారు. బాబా చెప్తారు, मैं तुमको पावन बनाता हूँ, मैं तुमको पढ़ाने के लिए आया हूँ. ऐसे नहीं कि हम पर कृपा करो, मैं तो टीचर हूँ, तो कृपा आदि क्यों मांगते हो? आशीर्वाद तो अनेक जन्म लेते आए हूँ, अभी आकर के माँ बाप का मिल्कियत का मालिक बनना है. అంటే శివబాబా చెప్తారు, నేను పతిత్ పావన్, నేను పావన్ చేసానికి మీకు దగ్గర వచ్చినాను. నేను మీకు చదివిస్తున్నాను. చదవాల మనం, కృప అంతా అడగకూడదు. బాబా చెప్తారు, నేనేం కృప చేయను, నేను టీచర్ అయినాను, టీచర్ అయ్యి చదివిస్తున్నాను. నా దగ్గర కృప అడగొద్దు. అనేక జన్మాలు ఆశీర్వాదం అడుగుతానే ఉన్నారు. ఇప్పుడు మరి తల్లి తండ్రిని ఫాలో చేసి వాళ్ళ దగ్గర ఉండి
ఆస్తి తీసుకోవాలి. ఆశీర్వాదం ఏమి ఆస్తి తీసుకోవాలన్నా ఊరికే ఆశీర్వాదం చేయండి చెప్పాలన్నా, బాగా చదివి మనం ఆశీర్వాదం తీసుకుంటే ఆస్తి తీసుకోవాలి. बच्चा पैदा हुआ और बाप की मिल्कियत का मालिक बना. బిడ్డ జన్మం తీసుకునే వెంటనే తండ్రి ఆస్తికు అధికారి కదా. ఆ విధంగా ఇక్కడ మనం బాబా దగ్గర జన్మం తీసుకుంటా అంటే బిడ్డగా అవుతాం. వెంటనే మనకు స్వర్గాన్ని ఆస్తి గ్యారంటీ వచ్చేస్తుంది. లౌకిక తండ్రిగే బిడ్డ వారిస్ అవుతాడంటే ఇక్కడ ఎందుకు లేదు. అదేం కృపా చేయండి అని చెప్పరు. ఏ ఆస్తి ఉందో అది ఇచ్చేస్తారా లేదా, అట్లా ఇక్కడ కూడా బాబా కృపా చేసే మాట ఏముంది. బాబా దగ్గర ఉండే ఆస్తి మనం తీసుకుంటాం. దీనికోసం బాబా తలంపు చేస్తూ ఉండాలి. బాబా ఏం చెప్తారో దాన్ని చదవాలి బాగా. ఇది కూడా మనుషులకు తెలియదు. బాబా బిందు అయినారు అట్లా, నిరాకార పరమాత్మ బిందు స్వరూపంలో ఉన్నారు అని కూడా తెలీదు మనుషులు. పెద్ద లింగాన్ని చేసి పెడతారు. ఇప్పుడు తండ్రి వచ్చి మనకు చెప్పినారు. అందరూ ఏం చెప్తారు, ఓ గాడ్ ఫాదర్, హే పరం పిత పరమాత్మ, సుప్రీం సోల్ అట్లంతా చెప్పి పిలుస్తారు. అయితే పరం ఆత్మ కరెక్ట్. శివబాబా కూడా ఆత్మనే, అయితే పరం ఆత్మ సుప్రీం సోల్ని చెప్తారు. ఆత్మ అంటేనే జ్యోతి బిందు స్వరూపం. సో పరమ శక్తి బాబా దగ్గర ఉండేది. సుప్రీం సోల్, సుప్రీం బాప్ అని చెప్తారు. తన సమానం ఇప్పుడు మన చేసానికి వచ్చినారు. ఇంకా ఏం లేదు, వేరేం చేస్తారు. తన సమానం జ్ఞాన సాగర్ చేస్తారు. దాంట్లోనే సుఖం ఉంది, అన్నీ ఉంది. బాగా చదవాలి మనం. దాని నుంచి మాలిక్ कोई की बुद्धि में होगा क्या ये बेहद का बाप जो स्वर्ग का रचयिता है, वो आकर के स्वर्ग का मालिक बनाते. ఇప్పుడు మనుషులు బుద్ధిలో ఇది లేనే లేదు. బేహద్ తండ్రి వచ్చి చదివించి స్వర్గానికి మాలిక్ చేస్తారు. అట్లా तुम भी अभी जानते हो, कृष्ण के साथ में स्वर्ग का गोला है ना, हाथ में कृष्ण के हाथ में स्वर्ग का गोला है. गर्भ से बच्चा बाहर निकलता है तो तभी से आयु शुरू होती है. श्री कृष्ण तो पूरा 84 जन्म लेते. బాబా చెప్తారు, కృష్ణ చేతో స్వర్గాన్ని గోళా ఉంది, బాల్ లాగా. ఎప్పుడు బిడ్డ జన్మం తీసుకుంటారు అప్పటి నుంచి ఆయుష్ స్టార్ట్ అవుతుంది. శ్రీకృష్ణ 84 జన్మం పూర్తిగా తీసుకున్నారు. అంటే గర్భం నుంచి బయట వచ్చిన వెంటనే डेट ऑफ बर्थ फिक्स అవుతుందా లేదా. तो उस दिन से 84 जन्म गिनते. लक्ष्मी नारायण को तो बड़ा होने में 30 to 35 ईयर्स होगा. फिर 35 ईयर्स 5,000 वर्ष कम करना पड़ता है. బాబా చెప్తారు, ఇప్పుడు లక్ష్మీనారాయణ జన్మం తీసుకోండి, కృష్ణగా జన్మం తీసుకొని 35 సంవత్సరాల తర్వాతనే నారాయణ అవుతారు. అంటే 5,000 సంవత్సరాల్లో ఇప్పుడు ఈ 35 సంవత్సరాలు తక్కువ చేయండి, ఇంకా అంత బాకీ ఉంది టైం. అది కూడా యాడ్ చేసుకోవాలి. జల్దీ వచ్చేస్తుంది స్వర్గం. ఇప్పుడు शिव बाबा दी లెక్కలేదు ఎప్పుడు వచ్చినారు ఏమి అట్లా అని. शिव बाबा कब आया टाइम दे नहीं सकते, शुरू से साक्षात्कार होते. तो मुसलमान लोग भी बगीचे आदि देखते. ये नवदा भक्ति तो कोई ने नहीं की. అంటే ముస్లిమ్స్ కూడా సాక్షాత్కారాల్లో అన్నీ చూసినారు, తోట అది ఇది అంతా. వాళ్ళు కూడా అల్లాకా బగీచా అని చెప్తారు. సో నౌదా భక్తి వాళ్ళు ఏం చేయరు, घर बैठे आपे ही ध्यान में चले जाते.
ఇక్కడ మా బాబా బిడ్డలకు సాక్షాత్కారం అవుతుంది. నవదా భక్తి ఆధారంలో ఏమీ సాక్షాత్కారం లేదు. ఇంట్లో కూర్చొని కూడా ధ్యాన అవస్థలు పోతే సాక్షాత్కారం అయిపోతూ ఉండేది. మొదట్లో అట్లా చేసినారు. అయితే భక్తి మార్గంలో నవదా భక్తి చేస్తేనే సాక్షాత్కారం అవుతుంది. ఇక్కడ బాబా దగ్గర ध्यान अवस्था पोदेने साक्षात्कार అయిపోతుంది. तो बाप बैठ सन्मुख समझाते हैं, बाबा दूर देश से आया है, ये बच्चे जानते हैं, इसमें प्रवेश कर हमको पढ़ाते हैं అంటే తండ్రి సన్ముఖంలో వచ్చి చదివిస్తారు. బాబా దూర దేశం నుంచి వచ్చినారు, దీంట్లో ఈ శరీరంలో ప్రవేశమై చదివిస్తున్నారు. लेकिन फिर बाहर जाने से नशा कम हो जाता है. బిడ్డలు ఇక్కడ కూర్చొని వినే అంతవరకు నషతో వింటారు. గేట్ బయట పోయిన వెంటనే నష అని తగ్గిపోతుంది. యాద్ రహేతో ఖుషీగా పారా బీ చడతారు. బాగా చెప్తారు, సదా స్మృతిలో ఉంటే ఖుషీది పారా ఎక్కుతుంది, అంటే సంతోషం ఎక్కువ అవుతూ ఉంటుంది. और कर्मातीत अवस्था हो जाए, परंतु इसमें टाइम चाहिए. అంటే సదా స్మృతిలో ఉంటే బాబా తలంపు కర్మాతీత అవస్థను వస్తుంది. అయితే దీనికి కొంచెం టైం కావాలి. సదా స్మృతిలో మనం ఉండేదాన్ని అభ్యాసం చేస్తూ ఉంటేనే సదా ఉంటుంది. आप देखो, श्री कृष्ण की आत्मा को अंतिम जन्म में फुल ज्ञान है, फिर गर्भ से बाहर निकलेगा, पाई का भी ज्ञान नहीं होगा. అంటే ఇప్పుడు శ్రీకృష్ణ ఆత్మ బ్రహ్మ బాబాకు ఫుల్ జ్ఞానం ఉంది. తర్వాత సత్యుగంలో గర్భం లోపల ప్రవేశం అవుతారు, మళ్ళీ బయట వస్తారు, ఏమీ జ్ఞానం ఉండదు, అన్నీ మర్చిపోతారు. అంటే బిడ్డ గర్భం లోపల పోయిన వెంటనే అన్నీ మర్చిపోతుంది, ఏ జ్ఞానం ఉండదు. ఎవరు పూర్వజన్మలో ఏమై ఉంటిమి అది కూడా తెలియదు. అట్లా గర్భంలో ప్రవేశమైన వెంటనే మర్చిపోదాం మనం. बाप आकर समझाते हैं, कृष्ण ने कोई मुरली नहीं बजाई, वो तो ज्ञान जानते ही नहीं. బాబా చెప్తారు, కృష్ణ ఏమి వచ్చి మురళి చెప్పలేదు, కృష్ణకు జ్ఞానమే లేదు. గర్భం నుంచి బయట వచ్చిన వెంటనే శ్రీకృష్ణ మొత్తం ఈ జ్ఞానం అంతా మర్చిపోదారు. వాళ్ళు ఎట్లా ఈ మురళి చెప్తారు? లక్ష్మీనారాయణలో కూడా ఈ జ్ఞానం లేదు. మరి ఋషి మునిలో సన్యాసిల్లో ఎట్లా ఈ జ్ఞానం ఉంటుంది? విశ్వాని మాలిక్ లక్ష్మీనారాయణకి కూడా తెలీదు అంటే మరి వేరే ఎవరికి సన్యాసులకు ఇక్కడ తెలుసు. తర్వాత వచ్చిన వాళ్ళకు ఏమీ తెలియదు. ఫస్ట్ నెంబర్ కృష్ణ ఆత్మకి తెలియలేదు సత్యుగంలో ఈ జ్ఞానం. మరి వేరే వేరే వాళ్ళకు ఎట్లా తెలుస్తుంది చెప్తారు. శ్రీకృష్ణ सागर में पीपल के पत्ते पर आया, ये किया फलन किया, ये सब कहानियाँ हैं जो बैठ लिखी है. అంటే మళ్ళా శ్రీకృష్ణుడు సముద్రంలో రావి ఆగులో వచ్చినారు, ఏమో చేశారు, అది చేస్తారు, ఇది చేస్తారని చెప్పి కథలంతా రాసి పెట్టినారు. అయితే అదని కథ. कहते हैं नदी में पैर डाला तो वो नीचे चली गई. विचार करो मनुष्य क्या क्या बातें बना सकते. అంటే మరి వాళ్ళ నాయన బుట్టలో పెట్టుకొని పోయేటప్పుడు ఎంత డీప్గా ఆ నది. అయితే కృష్ణ కాలు ఆ నదిలో పడిన వెంటనే నీళ్ళంతా ఒక సైడ్ వెళ్ళిపోయింది అని చెప్తారు. ఏమంతం కథలు రాసి పెట్టినారు. మనుషులు ఇట్లా అంతం చేస్తారా? अभी बाप समझाते हैं, कोई भी उल्टी सुल्टी बातों पर कभी विश्वास नहीं करना है. ఇట్లా ఉల్టా సుల్టా మాటల పైన ఎప్పుడు విశ్వాసం పెట్టుకోకూడదు. అది జడ్జింగ్ పవర్ మనకు కావాలి. నిజంగా అట్లా అయ్యేది సాధ్యమా? శాస్త్ర ఆది కితనే మనుష్య పడితే బాప్ कहते हैं పడా హువా సబ్ భూల్ జాओ. మనుషులు ఎన్ని శాస్త్రాలు అది ఇది చదువుతారు. ఇక్కడ మరి బాబా సత్యమైన నాలెడ్జ్ ఇస్తారు, అది మాత్రమే బుద్ధిలో ఉండాలి.
మిగతా అన్నీ ఏం విన్నారు చదివినారు మర్చిపోండి. దేహాభిమానాన్ని కూడా మర్చిపోవాలి. ఈ देह को भी भूल जाओ. आत्मा ही एक शरीर छोड़ दूसरा लेकर पार्ट बजाती है. भिन्न भिन्न नाम रूप देश చోలా పహన్ కర్కే. బాబా చెప్తారు, ఆత్మని ఒక శరీరం వదిలేసి ఇంకొకటి తీసుకొని పార్ట్ చేస్తుంది. వెరైటీ పేర్లో వెరైటీ రూపం శరీరాన్ని వేరే వేరే మార్చుకొని పార్ట్ చేస్తూ ఉంటుంది. అభి బాప్ कहते हैं ఈ చీచీ వస్త్ర హై. ఈ లాస్ట్ శరీరం ఇది చాలా అసహ్యమైన వస్త్రం అయిపోయింది. ఈ శరీరం ఎన్ని ప్రకారమైన రోగాలు బాలేదు ఈ శరీరం. ఆత్మ और शरीर दोनों पतित है. ఇప్పుడు ఆత్మ శరీరం రెండు పతిత అయిపోయింది. आत्मा को ही श्याम और सुंदर कहा जाता है. आत्मा पवित्र थी तो सुंदर थी, फिर काम चिता पर बैठने से काली हो गई. अभी फिर बाप ज्ञान चिता पर बिठाते. అంటే ఆత్మ మరి శరీరం రెండు పతిత అయిపోయింది, దానివల్ల నల్లగా అయిపోయింది. ఆత్మనే శ్యామ్ మరి సుందరం చెప్తారు. ఆత్మ పవిత్రంగా ఉండేటప్పుడు సుందరంగా ఉండింది. మళ్ళీ కాంచితా పైన కూర్చున్న తర్వాత నల్లగా అయిపోయింది. ఇప్పుడు బాబా వచ్చి జ్ఞాన చితాలు కూర్చోపెడతారు. అంటే పతిత్ నుంచి పావన్ చేస్తారు. బాబా ఒకరే పతిత్ పావన్ చెప్తారు. నా తలంపు చేస్తూ ఉండండి, ఆత్మలో ఉండే పాపం అంతా భస్మ అయిపోతుంది. ఆత్మలోనే అన్ని అశుద్ధం పడేది. కలియుగ అంత సమయంలో మనం ఎంత పేదవాళ్ళు అయిపోయినాం, ఏంటంటే పతిత అయిపోయినాం, చాలా పేదవాళ్ళు అయిపోయినాం. అక్కడ మరి సత్యుగంలో మనం బంగారు మహల్ అంతా కడదాం. ఎంత వండర్ఫుల్, ఎంత పేదవాళ్ళు ఇప్పుడు మళ్ళీ సత్యుగంలో పోయి ఎంత బాగా చేస్తాం. అదంతా ఈ జ్ఞానం ఆధారంలో. సో ఇక్కడ వజ్రాలు ఏమి లేదు, ఎంత వాల్యూ, చాలా చిన్న వజ్రానికి ఎంత వేల. సత్యుగంలో అది రోడ్ల పడి ఉంటుంది ఎక్కువగా. రియల్ డైమండ్ రోడ్లంతా పడి ఉంటుంది. ఇక్కడ ఇంత చిన్న ఆర్టిఫిషియల్ డైమండ్ కూడా ఎంత వెల జాస్తి. ఇప్పుడు బాబా చెప్తారు, మీరు ఈ జ్ఞాన రత్నాలతో బుద్ధి రూపీ సంచి నిండించుకోండి. అప్పుడు మీకు బంగారు వజ్రాలంతా ఎక్కువగా దొరుకుతుంది సత్యుగంలో. అందుకే రాసినారు, లిఖా హువా హై సాగర్ సే రత్నం కి తాలి బర్లే లే ఆతే. రాసి పెట్టినారు. సాగర్ సముద్రంలో ఉండి రత్నాలది ట్రే నిండా తీసుకొచ్చినారు. అట్లా సాగర్ సే జితనా భీ చాయే ఉతనా లేలో. ఇప్పుడు జ్ఞాన సాగర్ జ్ఞాన రత్నాలు ఇస్తారు. ఎంత కావాలో అంత నిండించుకోండి, బుద్ధిలో ధారణ చేసుకోండి. గని అంతా భర్పూర్ అయిపోతుంది సత్యుగంలో. కానియా హీ भरपूर हो जाएंगे. तो तुमने साक्षात्कार किए. माया मचंदर का भी खेल दिखाते हैं. उसने देखा सोने की ईंट पड़ी है, ले जाता हूँ, नीचे आया तो कुछ भी नहीं. బాగా చెప్తారు. చాలామందికి సాక్షాత్కారం కూడా అవుతూ ఉంటుంది. బంగారు ఇటిగా అది ఇది. మాయా మచందర్ ఆట ఒకటి ఉంది. స్వప్నాలు అన్నీ చూస్తాడు, బంగారు ఇటికలంతా ఉంది అట్లా. అంటే సాక్షాత్కారం కూడా అవుతూ ఉంటుంది. మళ్ళీ ఒకటి తీసుకుపోదాం కింద అని అనుకుంటాడు. అయితే కింద వచ్చి చూస్తే ఏమీ లేదు. అది పైన సాక్షాత్కారం. వహాంతో సోనీకి ఇంటికి మహల్ బనాతే. సత్యుగంలో నిజంగానే బంగారు ఇటుకతోనే మనం మహల్ కట్టేది. అంత షౌకారుగా ఉంటాం మనం సత్యుగంలో. ऐसे ऐसे ख्यालात आनी चाहिए तो खुशी का पारा चढ़ेगा. మనం ఇట్లంతా సంకల్పం చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఉన్నాం సంగం యుగంలో, తర్వాత ఇప్పుడు సత్యుగానికి పోదాం. ఇప్పుడు జ్ఞాన రత్నాలు సంచి నిండించుకుంటూ ఉన్నాం. మరి సత్యుగంలో పోయిన వెంటనే
ఎంత ఫస్ట్ క్లాస్గా మహల్ కడదాం, బంగారు మహల్, అది ఇది సత్యుగాన్ని కూర్చి అనుకోవాలి. ఇట్లా అనుకునే ఉంటే మనకు చాలా సంతోషం ఉంటుంది. బాప్కా పరిచయ దేనా, అందరికీ తండ్రి పరిచయం కూడా ఇవ్వాలి. शिव बाबा 5000 वर्ष पहले भी आया था, ये किसको पता नहीं. तुम जानते हो 5000 वर्ष पहले आकर के तुमको राजयोग सिखाया था. బాబా 5000 సంవత్సరం ముందు కూడా వచ్చినారు. అప్పుడు కూడా వచ్చి మనకు రాజయోగా నేర్పించినారు. ప్రతి కల్పం వచ్చి బాబా మనకు రాజయోగా నేర్పిస్తూ ఉంటారు. जो जो आकर के ब्राह्मण बने वो फिर देवता बनेंगे. ఎవరెవరు వచ్చి బ్రాహ్మణ్ అవుతారు వాళ్ళందరూ గ్యారంటీ దేవత కూడా అవుతారు. సో మనందరం దేవాత్మలు. లాస్ట్లో ఈ శరీరంలో ఉన్నాం, ఇప్పుడు మళ్ళీ పోయి దేవత అవుతాం ఈ రాజయోగం ద్వారా. विराट रूप भी बनाते, उसमें ब्राह्मणों की छोटी गुम कर दी है. ब्राह्मणों का कुल बहुत उत्तम गाया जाता है. वो है जिस्मानी, तुम हो रूहानी. అంటే విరాట్ రూపులో కూడా వర్ణాలు చూపిస్తారు. తలపైన బ్రాహ్మణ్, తర్వాత ముఖం వచ్చి దేవతలాగా, భుజాలు క్షత్రియ, పొట్ట మరి వైశ్య, మరి కాల్ శూద్ర అట్లా అని. అయితే ఆ లౌకిక చిత్రంలో బ్రాహ్మణ్ లేదు. బ్రాహ్మణ అంటే శ్రేష్టాది శ్రేష్ఠ కులం వాళ్ళు. లౌకిక బ్రాహ్మణ్ జిస్మానీ బ్రాహ్మణ్. అయితే ఇప్పుడు మనందరం ఆత్మిక బ్రాహ్మణులు, చాలా శ్రేష్టం. సత్యమైన బ్రాహ్మణ్ మనమే. ఎందుకంటే సత్యమైన కథ అందరికీ వినిపిస్తాం. పరమాత్మ వచ్చి ఏం చేస్తారు, సత్యనారాయణ కథ వినిపిస్తారు, అమర్ కథ వినిపిస్తారు. ఇదంతా మనం అందరికీ వినిపిస్తాం, వినిపించేది. तुम सच्ची सच्ची कथा सुनाते हो, यही सत्यनारायण की कथा, अमर कथा. तुमको अमर कथा सुनाए, అమర్ బనా రహే హం. అంటే అందరికీ అమర్ కథ వినిపించి అమర్గా చేసే కథ ఇది. అందుకే దీని పేరు అమర్ కథ. దీని నుంచి సత్యమైన నారాయణ కూడా అవుతాం. అందుకే దీని సత్యనారాయణ కథ అని కూడా చెప్తారు. ఇప్పుడు ఉండేది మృత్యులోకం. మృత్యులోకం వినాశం అయిపోతుంది, మరి అమర్ లోకం స్టార్ట్ అయిపోతుంది. शिव बाबा कहते हैं मैं तुमको लेने आया हूँ, कितने ढेर आत्माएं होंगी. आत्मा वापस घर जाती है तो कोई आवाज़ थोड़ी होती है. शिव बाबा చెప్తారు, నేను వచ్చిందే మిమ్మల్ని తీసుకుపోయేదానికి. ఎంతమంది ఆత్మలు అందరూ ఇప్పుడు వాపస్ ఇంటికి పోవాలి. సైలెంట్గా వెళ్ళిపోతుంది ఆత్మ, ఏమి శబ్దం అంతా చేయదు పోయేటప్పుడు, ఇంటికి పోయేటప్పుడు. ఎట్లా ఇప్పుడు मक्खियों का झुंड जाता है तो आवाज़ कितना होती है. रानी के पीछे मक्खियाँ सब भागती है, उसके आपस में कितना एकता है. అంటే ఈ తేనీగలు అది గుంపుగా పోయేటప్పుడు ఎంత సౌండ్ చేస్తుంది. దాంట్లో రాణి ఈగ ఒకటి ఉంటుంది, దాని వెనకే మిగతా అన్ని తేనీగలు పోతుంది. దానిది కూడా పరస్పరంగా ఎంత యూనిటీ ఉంది. చాలా యూనిటీలో ఒకటి ఎక్కడ పోతుందో అన్నీ అక్కడ పోతుంది. భ్రమరీ కావి మిసాల్ యహంకాహి. భ్రమరీది కూడా ఎగ్జాంపుల్ ఇక్కడదే మాట, మనదే. తో తు మనుషుసే దేవతా బనా దేతే. మన బాబా జ్ఞానం చెప్పి మనిషిని దేవతాగా చేసేస్తాం మన బ్రాహ్మణ్. पतित को तुम ज्ञान की बूम बूम करते हो तो पावन विश्व का मालिक बन जाते. पतित మనుషులు వాళ్ళకు జ్ఞానాన్ని బూమ్ బూమ్ చేసి వాళ్ళని పవిత్రం చేసి విశ్వానికి మాలిక్గా చేస్తాం. భ్రమరి ఎట్లా పురుగు తీసుకొచ్చి తన సమానం చేస్తుందో అట్లా మనం కూడా బ్రాహ్మణ్ అజ్ఞాని ఆత్మలకు జ్ఞానం వినిపించి వాళ్ళని మాలిక్గా చేస్తాం. తుమారా ఏ प्रवृत्ति मार्ग, उसमें भी मेजॉरिटी माताएं हैं, इसलिए वंदे मातरम कहा जाता है. ఇక్కడ మనది ఇది ప్రవృత్తి మార్గం. ఇక్కడ మెజారిటీ క్లాస్లో వచ్చేవాళ్ళు మాతలు, అందుకే వందే మాతరంని చెప్తారు.
ब्रह्मा कुमारी से बोर्डला ఉంటుంది. ब्रह्मा कुमारी वो जो बाप द्वारा 21 जन्मों का वर्षा दिलाती है. సత్యమైన బ్రహ్మకుమారి ఎవరంటే ఎవరు అందరికీ 21 జన్మాని కోసం ఆస్తి ఇప్పిస్తుందో వాళ్ళే సత్యమైన బ్రహ్మకుమారి. बाप सदा सुख का वर्षा देते हैं. जो सर्विस करेंगे, लिखेंगे, पढ़ेंगे, होंगे नवाब. राजा बनना अच्छा या नौकर बनना अच्छा है. బాబా చెప్తారు ఎవరు అందరికీ సుఖాన్ని ఆస్తి ఇస్తారు, బాగా సర్వీస్ చేసి రాసేది చదివేది అన్నీ చేస్తారు, వాళ్ళు పోయి రాజా అయిపోతారు. రాజా అయ్యేది బాగుందా లేదు, పని వాళ్ళు అయ్యేది బాగుందా, सर्वेंट अय्येदी ఏం బాగుంది. पिछाड़ी के समय तुमको सब मालूम पड़ जाएगा हम क्या बनेंगे फिर पछताएंगे. ఇప్పుడు చేసే పురుషార్థం ఆధారంలో లాస్ట్లో మనకు పశ్చాత్తాపం అయిపోతుంది. సరిగ్గా చదవలేదంటే పశ్చాత్తాపం ఉంటుంది, సరిగ్గా ఏమీ చదవలేదంటే. హమ్ శ్రీమత్ పర్ క్యూ నహీ చాలే. అప్పుడు మనసులో వస్తుంది, అయ్యో నేను అప్పుడే శ్రీమతిలో నడుచుకుని ఉంటే ఎంత బాగుంటుంది అట్లా అని. బాప్ कहते फॉलो करो, ऐसे भी नहीं कोई एक कमरा दे देते हैं सेंटर के लिए, खुद मीट आदि खाते रहेंगे, वो पुण्य आत्मा या पाप आत्मा फिर ఆశ్రమం नहीं रहेगा. బాబా చెప్తారు కొందరు ఉన్నారు బాబా కోసం ఒక రూమ్ ఇచ్చేస్తారు, ఫ్రీగా క్లాస్ చేసుకోండి ఎట్లా అని, సెంటర్ చేసుకోండి ఎట్లా అని. అయితే ఇచ్చిన వాళ్ళు మటన్ అంతా తింటారు అనుకోండి, మరి వాళ్ళు పాపాత్మాన పుణ్యాత్మాన, మళ్ళీ ఆశ్రమం ఉండదు అక్కడ. పుణ్యం ఏమో జరిగింది, బాబా కోసం సెంటర్ ఇచ్చినారు, మరి పాపం కూడా చేస్తారు, మటన్ అంతా తినేది, మళ్ళీ అక్కడ మనం సెంటర్ పెట్టేదానికి లేదు. घर में स्वर्ग बनाते तो खुद भी स्वर्ग में होनी चाहिए ना. అంటే వాళ్ళు ఇల్లు ఇచ్చినారు బాబా కోసం, స్వర్గం చేశాని కోసం, మరి స్వయం కూడా స్వర్గవాసిలాగా ఉండాలి కదా, అశుద్ధాన్ని తినకూడదు. బాబాకి ఇల్లు ఇచ్చిన వాళ్ళు అశుద్ధం అంతా తినకూడదు. సిర్ఫ్ ఆశీర్వాద్ పర్ నహీ టహర్నా హై. ఇట్లా కాదు, నేను ఇల్లు ఇచ్చినాను నాకు ఆశీర్వాదం దొరుకుతుంది, దాని ఆధారంలో ఉండకూడదు. बाप को याद करना है, पवित्र बनाकर ही साथ ले जाएंगे. बाबा తలంపు చేయాలి, బాబా పవిత్రం చేస్తే ఇంటికి పిలుచుకుపోయేది. तुमको तो बहुत खुशी रहनी चाहिए, इतनी भारी लॉटरी मिलती है. बाप को जितना जितना याद करेंगे उतना विकर्म विनाश होगा. మనకు చాలా పెద్ద లాటరీ దొరికింది, ఎంతెంత బాబా తలంపు చేస్తూ ఉంటామో వికారం వినాశం అయిపోతుంది, సంతోషంగా ఉంటాం. బాప్ జితనా ప్యార్ దునియా మే కోయి కర్ నహీ సక్తే హై. మన తండ్రి మన ఎంత ప్రేమిస్తారు అంత ప్రీతి మనుషులు ఎవ్వరూ ఇచ్చేదానికి లేదు. उसको कहा जाता है प्यार का सागर. तुम भी ऐसा बनो, अगर किसको दुख देंगे, रंज करेंगे व नाराज़ किया तो दुखी होकर मारेंगे. బాబా చెప్తారు మనం కూడా తండ్రిలాగా అందరికి సుఖం ఇవ్వాలి, ప్రీతిగా ఉండాలి. ఎవరికైనా దుఃఖం ఇస్తాం అనుకోండి, మనం చనిపోయేటప్పుడు చాలా దుఃఖం అయిపోతుంది మనకు. ఏ కోయి బాబా శ్రాప్ నహీ దేతే హై. ఇది శ్రాపం కాదు, బాబా నాలెడ్జ్ ఇస్తారు. మనం ఏం చేస్తామో అదే కదా మనకు దొరికేది లాస్ట్లో. సంజాతే హై, మనకు నేర్పిస్తారు. ఎవరికి మనం ఏం చేస్తామో అది మనకు లాస్ట్లో దొరుకుతుంది. శాపం కాదు ఇచ్చేది, ఇది ఒక నాలెడ్జ్ ఇస్తారు బాబా. సుఖ దో తో సుఖీ హోంగే, సబ్కో ప్యార్ కర్. బాబా బీ ప్యార్ కా సాగర్ హై. అందరికీ సుఖం ఇవ్వండి, ప్రీతిగా నడుచుకోండి. బాబా కూడా ప్రేమ్ సాగర్ కదా, అట్లా మనం కూడా ప్రీతిగా నడుచుకోవాలి పరస్పరంగా. अच्छा मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी
बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड మార్నింగ్ नमस्ते। మరి ధారణ కోసం ముఖ్య సార్, किसी भी उल्टी सुल्टी बात पर विश्वास नहीं करना है। जो भी उल्टा पड़ा है उसे भूल అశరీరి बनने का अभ्यास करो। బాబా చెప్తారు, ఏదైనా ఉల్టా సుల్టా మాటల పైన విశ్వాసం పెట్టుకోకూడదు. విన్న మాటలు, ఉల్టా మాటలు ఏదైనా చదివి ఉంటే శాస్త్రాలు అది ఇది ఏమో రాంగ్ అదంతా మర్చిపోయేసి అశరీరి అయ్యేదానికి అభ్యాసం చేయండి। सिर्फ आशीर्वाद पर नहीं चलना है, स्वयं को पवित्र बनाना है। बाप को हर कदम में फॉलो करना है, किसी को भी दुख नहीं देना है, नाराज़ नहीं करना है। అంటే ఆశీర్వాదం పైన నడుచుకోకూడదు. ఇట్లా కాదు, నేను దాన సేవ చేస్తాను, నా ఇల్లు ఇస్తాను, క్లాస్ చేసుకోండి, మరి స్వయం ఏమీ పవిత్రం లేదు, మటన్ అంతా తినేది రాంగ్ కదా. సో సేవను చేస్తారు, స్వయం కూడా పవిత్రంగా ఉండి అందరిని కూడా చేయాలి. మరి ప్రతి అడుగులో బాబాని ఫాలో చేయాలి. ఎవరికి దుఃఖం ఇవ్వకూడదు, ఎవరిని హింస చేయకూడదు, అతృప్తి చేయకూడదు। वरदान, हर संकल्प और कर्म में सिद्धि अर्थात सफलता प्राप्त करने वाली संपूर्ण मूर्त भाव। బాబా చెప్తారు, ప్రతి సంకల్పలో మరి కర్మలో సిద్ధి అంటే సఫలత ప్రాప్తి చేసుకునే వాళ్ళు సంపూर्ण मूर्त भाव। संकल्पों की सिद्धि तब प्राप्त होंगी जब समर्थ संकल्पों की रचना करेंगे। సంకల్పంలో సిద్ధి ఎప్పుడు ప్రాప్తి అవుతుందంటే ఎప్పుడు సమర్థ సంకల్పాన్ని రచన చేస్తారో అప్పుడే। जो अधिक संकल्पों की रचना करते हैं वो उसकी पालना नहीं कर पाते, इसलिए जितना रचना ज़्यादा उतना शक्तिहीन होते हैं। అంటే బాబా చెప్తారు, ఎవరు ఎక్కువగా సంకల్పాలని రచన చేస్తారు మళ్ళీ దాని పాలన చేసేది కష్టమైపోతుంది। అందుకే ఎవరు ఎక్కువగా రచన చేస్తారో వాళ్ళు శక్తిహీన అయిపోతారు। तो पहले व्यर्थ रचना बंद करो, तब सफलता प्राप्त होंगी। और कर्मों में सफलता प्राप्त करने की युक्ति है, कर्म करने से पहले आदि मध्य अंत को जानकर फिर कर्म करो, इससे ही संपूर्ण मूर्त बन जाएंगे। అంటే వ్యర్థ రచన చేసేది స్టాప్ చేయాలి। సఫలత ప్రాప్తి ఎప్పుడు అవుతుంది? వ్యర్థ రచనని స్టాప్ చేస్తేనే సఫలత ప్రాప్తి అవుతుంది। మరి అంటే సంకల్పంలో వ్యర్థ సంకల్పం చేయకూడదు, అప్పుడు సఫలత ప్రాప్తి అవుతుంది। మరి కర్మల్లో సఫలత ప్రాప్తి అయ్యేదానికోసం బాబా చెప్తారు, ఏదైనా పని చేసేందుకు ముందు బాగా ఆలోచన చేసి పని చేయండి। అది చేసేది రైటా రాంగా, దాని ఆది మధ్య అంత ఏం రిజల్ట్ వస్తుంది, ఆ రిజల్ట్నే బాగా అర్థం చేసుకొని కర్మ చేయండి, అప్పుడే సంపూर्ण मूर्त అవుతారు। మరి స్లోగన్, समय पर दुख और धोखा से बच कर के सफल होने वाला ही समझदार है। అంటే ఓ సమయం అట్లా వచ్చేస్తుంది దుఃఖం మరి మోసం చేసేది, ఒక్కొక్కసారి సడన్గా దుఃఖం మరి మోసం అయిపోతుంది। దాని నుంచి రక్షణ కావాలి అంటే ఏం చేయాలి? సఫల్ చేయాలి। దాని నుంచి రక్షణ అయిపోయి మన దగ్గర ఉండేదంతా సఫల్ చేస్తే వాళ్ళే సమజ్దార్ని అర్థం, అంటే తెలివి ఉండేవాళ్ళు। తెలివి ఉండేవాళ్ళు ఎప్పుడూ మోసం అయ్యలేదు, కరెక్ట్ టైంలో ఏమేమి చేయాలనో ఆ టైంలో అది చేసేస్తారు, అప్పుడు దుఃఖం లేదు, మోసం కూడా కాదు। ఇప్పుడు ఇది ప్రాక్టీస్ చేస్తూ ఉండండి। మరి మనసున ఏకరస అవస్థలు శక్తిశాలిగా చేసాని కోసం
మనసుకు एक्सरसाइज ఈరోజు మూడో పాయింట్. जैसे शारीरिक हल्केपन का साधन एक्सरसाइज है, वैसे आत्मिक एक्सरसाइज योग अभ्यास द्वारा अभी अभी कर्मयोगी अर्थात साकार स्वरूपधारी बन करके साकार सृष्टि का पार्ट बजाना, अभी अभी अशरीरी फरिश्ता बनकर आकारी वतनवासी अव्यक्त रूप का अनुभव करना है, अभी अभी निराकारी बन करके मूल वतनवासी का अनुभव करना है, अभी अभी अपने राज्य स्वर्ग अर्थात वैकुंठवासी बन देवता का रूप अनुभव करना है. ऐसे बुद्धि की एक्सरसाइज करो तो सदा हल्के भी होंगे, पुरुषार्थ की गति भी तीव्र होंगी. అంటే బాబా చెప్తారు ఎట్లా శరీరాన్ని లైట్గా పెట్టుకోవాలంటే దాని సాధన ఎక్సర్సైజ్. ఎవరు ఎంత బాగా ఎక్సర్సైజ్ చేస్తారు బాడీ లైట్గా అయిపోతుంది. ఆ విధంగా ఆత్మిక ఎక్సర్సైజ్ అంటే యోగ అభ్యాసం ద్వారా ఇప్పుడు కర్మయోగి అయినా అని అనుకోండి. అంటే ఈ సంగమ యుగంలో మనం సాకార రూపధారి వేసి ఈ సృష్టిలో పార్ట్ చేస్తాం. తర్వాత ఇప్పుడు అవ్యక్త ఫరిష్తా స్వరూపులో పోయి అవ్యక్త వతన్వాసిని అనుభవం చేయాలి. చాలా బ్రైట్గా ఉండే శరీరాన్ని ధారణ చేసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు నిరాకారి అవస్థ మూలవతన్వాసి అయిపోయేసి పరంధాంలో బిందు స్వరూప స్థితిలో కూర్చోవాలి. తర్వాత మన సత్యయుగంలో రాజ్యం ఎట్లా చేస్తాం, ఎట్లా మహల్ కడదాం, అట్లా వైకుంఠవాసి దేవత అయ్యేది అనుభవం చేయాలి. ఇట్లా బుద్ధి ద్వారా ఎక్సర్సైజ్ చేయాలి. ఆకారి సాకారి నిరాకారి ఈ మనసు మూడు మాటల్లో ఎప్పుడు సాకారి కావాలి, ఎప్పుడు ఆకారి కావాలి, ఎప్పుడు నిరాకారి, మరి ఎప్పుడు సత్యుగవాసి. ఇట్లా మనసు పోతూ ఉంటే తిరుగుతూ ఉంటే ఈ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే సదా లైట్గాను ఉంటాం. పురుషార్థాన్ని గతి కూడా ఫాస్ట్గా ఉంటుంది. సో ఈ ఆకారి సాకారి నిరాకారి స్టేజ్న బాగా అనుభవం చేయండి. గడి ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అప్పుడు మనసు లైట్ అయిపోతుంది. ఓం శాంతి. जब जब भी बाबा तेरे नैनों से नैन मिलाए, जब जब भी बाबा तेरे नैनों से नैन मिलाए, नैना मेरे भर आए, नैना मेरे भर आए. ओ जब जब भी बाबा तेरे नैनों से नैन मिलाए, नैना मेरे भर आए, नैना मेरे भर आए. याद करूं मैं मेरा बीता ज़माना, कोई नहीं था बाबा मेरा ठिकाना. दर दर की लाखों मैंने ठोकर थी खाई, दर दर की लाखों मैंने ठोकर थी खाई. किस्मत मेरी तेरे दर पे ले आई, बाहें फैला के मुझको, बाहें फैला के मुझको अपने गले से लगाए, नैना मेरे भर आए, नैना मेरे भर आए.
खुशियाँ मेरे जीवन में आई, संग संग में रहता मेरे जो परछाई। जान गया कैसे तू, जान गया कैसे तू, हारे को जीत दिलाए। नैना मेरे भर आए, नैना मेरे भर आए। रिश्ता बनाया है तो साथ निभाना, अपने बेटे को दिल से ना भुलाना। शाम की बाबा बस ये ही तमन्ना, शाम की बाबा बस ये ही तमन्ना। कृपा तुम्हारी कभी मुझ पे हो कम ना। दिल की ये बातें अपने, दिल की ये बातें अपने दिलबर को जब बतलाए। नैना मेरे भर आए, नैना मेरे भर आए। ओ जब जब भी बाबा तेरे नैनों से नैन मिलाए। नैना मेरे भर आए, नैना मेरे भर आए। जब जब भी बाबा तेरे नैनों से नैन